హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే నిద్ర లేచాను. ఈరోజు ఫ్రైడే రోజు వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను. మార్నింగ్ వీడియో అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ నిద్ర లేయడంతోనే ఫ్రెష్ అప్ అయిపోయాను. తర్వాత ఇలా బాల్కనీలో కొంచెం వీడియో క్లిప్ అయితే తీసుకుంటున్నాను. మా ఫ్లాట్స్లో ఫుల్ ఆఫ్ లైటింగ్ కరెక్ట్గా 5:45 అలా అయితే ఈ స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా ఆపేస్తారు. అప్పటి వరకు అయితే పర్వాలేదు, లైటింగ్ ఫుల్గానే ఉంటుంది. ఫ్రైడే రోజు మాత్రం ఎర్లీగా 4 o'clockకే నిద్ర లేచి పూజ పనులు అవన్నీ కూడా మొదలు పెట్టేస్తాను. ఇలా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటున్నానండి. వంట చేసే ముందే వన్ సైడ్ రైస్, వన్ సైడ్ కర్రీస్ అలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఈలోపు నేను హెడ్ బాత్ కూడా చేసి వస్తాను. అంతకంటే ముందు గుమ్మం ముందు ఊడ్చేసి తడిబట్ట పెట్టి గుమ్మాలన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను. అలా వంట చేసుకుంటూనే సైమల్టేనియస్గా చేస్తా అన్నమాట. కిచెన్లోనే ఉండి చేయడం అంటే పూజ పనులు ఉన్నాయి కదా, అవ్వవు అని చెప్పి ఇలా ప్లాన్ చేసుకున్నాను. అండ్ అలాగే ఈరోజు మా ఫ్రెండ్ సహస్రనామము చదువుకుంటూ భోజనాలకు కూడా ఇన్వైట్ చేసిందనమాట. సో మా ఫ్లాట్స్లో కాదు, బయట అయితే వెళ్ళాలి. సో అందుకని చెప్పి ఇంకొంచెం ఎర్లీగా పనులు అయితే చేసుకుంటున్నాను. ఇలా కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నానండి. అలాగే పసుపు బొట్లు పెట్టుకొని బియ్యం పిండితో ముగ్గులు కూడా వేసుకుంటున్నాను. ఎవ్రీ ఫ్రైడే చేసే పనులే ఇవి. ఈ మధ్య వీడియోస్ ఇలాంటివి ఏమీ షూట్ చేయట్లేదు కదా, బట్ ఇప్పుడైతే వీడియో తీసుకొని మీతో కూడా షేర్ చేసుకుందాము అనేసి కొంచెం వీడియో క్లిప్స్ అక్కడక్కడ అయితే తీసుకున్నాను. కిచెన్లో క్లీనింగ్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత గుమ్మం ముందు ఊడ్చేసి తడిబట్ట పెట్టేసి అలాగే గుమ్మాలు కూడా నీట్గా వాష్ చేసేసుకొని పసుపు బొట్లు పెట్టుకుందాము అని చెప్పి ఫస్ట్ ఇక్కడికైతే వచ్చేసాను. ఎర్లీ మార్నింగ్ ఈ పనులు చేయడం వల్ల చాలా పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది నాకు. ఈ పనులు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయినా చేసుకోవచ్చు, కానీ చెప్పాను కదా పూజకి 9:30కే ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వాలి అనేసి అనుకున్నాం అనమాట. అందువల్ల 4కే లేచేసి ఈ పనులన్నీ కూడా ఫినిష్ చేసేస్తున్నాను. నార్మల్గా ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే నేను చేసుకునే పనులు లేయడంతోనే ముందు కిచెన్లో వంట అది కంప్లీట్ చేసేసుకుంటాను, తర్వాత పూజ పనులు స్టార్ట్ చేసుకుంటాను. కానీ ఇప్పుడు ముందు పూజ పనులు స్టార్ట్ చేసుకున్న తర్వాత కిచెన్లో వంట స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు అమ్మవారికి ప్రసాదం కూడా చేసి పెట్టాలి అనుకుంటున్నాను. మెయిన్ ఈ గుమ్మం దగ్గర చాలా టైం టేకింగ్, అసలు దగ్గర ముగ్గు అండ్ అలాగే ఊడవడము తడిబట్ట పెట్టడము మనకు లేదన్నా కూడా 1/2 hour పైనే అవుతుంది. అందుకే గుమ్మం దగ్గర పనులు ఎర్లీ మార్నింగే చేసేసుకుందాము అని చెప్పి స్టార్ట్ చేశాను. ఫస్ట్ వంట ఫినిష్ చేస్తున్నాను వన్ సైడ్ ఈ పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు 9 వరకల్లా పనులు అండ్ పూజ కూడా కంప్లీట్ చేసుకొని పూజకు వెళ్ళేసి వచ్చిన తర్వాత కూడా రేపు నాకు మళ్ళీ పూజ ఉంది. సప్త శనివారాలలో లాస్ట్ వారం అనమాట. వడ్డీ ఒక వారం చేయాలి కాబట్టి ఆ వారంకి సంబంధించిన పనులు కూడా చాలా ఉంటాయి కదా. పూలు తెచ్చుకోవాలి అండ్ అలాగే ఫ్రూట్స్ అన్నీ కూడా తెచ్చుకోవాలి. ఈరోజు ఈవినింగే పూజ రూమ్ క్లీనింగ్ కూడా పెట్టుకున్నాను. ఫ్రైడే అయినా పర్వాలేదు, అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు నాకు. ఎందుకంటే సాటర్డే రోజు పనులు అయితే అసలు అవ్వవు కదా పూజ అంటే, అండ్ అందులో వ్రతం చాలా పనులు ఉంటాయి కాబట్టి ఇలా వెళ్ళేసి వచ్చిన తర్వాత ఈవినింగ్ ఆ పనులు పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఎప్పుడు ఫ్రైడే రోజు పూజ రూమ్ క్లీన్ చేయలేదు, కానీ ఏవైనా ఫెస్టివల్స్ ఉన్నా లేకపోతే అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత అయినా అలాంటప్పుడు అది కూడా 8 o'clockకి అలా క్లీన్ చేసుకుంటాను, ఈవినింగ్ పూజ ఫినిష్ చేసుకున్న తర్వాత అదనమాట. అలాగే గుమ్మానికి పసుబొట్లు పెట్టుకొని ముగ్గు కూడా వేసుకుంటున్నాను. ఈరోజు కలర్స్తో నింపి వేయాలి అనుకోవట్లేదు, ఎందుకంటే పిల్లలకి టైం అయిపోతుంది కాబట్టి వంట ఒక పక్క చేస్తూ ఉన్నాను. అలాగే టెడ్డీకి జడలు అది వేయాలి. 10 minutes ముందే టెడ్డీ స్కూల్ వ్యాన్కి రెడీగా ఉంటుంది అనమాట. సో లేట్ అయిపోతే బాగోదు కాబట్టి ఇలా కలర్స్ ఏం వేయకుండా ఉట్టి ముగ్గుతోనే ఫినిష్ చేసేస్తున్నాను ఈరోజు. ముగ్గుతో అయితే ముగ్గు చాలా చక్కగా వస్తుంది కదా. బియ్యం పిండితో అయితే
అలాగా గ్యాప్లు వస్తూ ఉంటుంది, ఫిల్ చేసుకుంటాను. కానీ బియ్యపిండితోనే గుమ్మం ముందు ముగ్గు వేసుకుంటే మంచిది అంటారు కాబట్టి ఇలా బియ్యపిండితో ముగ్గు అయితే వేసుకున్నాను. రోజు సింపుల్గా ఇలాగే వేసుకుంటాను ముగ్గు అయితే. ఇక ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను. టెడ్డీ కూడా స్కూల్కి వెళ్ళింది. పూజ చేసే ముందు అండ్ ప్రసాదం చేసే ముందు ఏంటంటే నేను ఇలా కాళ్ళకి పసుపు పెట్టుకుంటాను. ఎవ్రీ ఫ్రైడే ఇలాగే చేసుకుంటాను అనమాట. అండ్ శారీ కూడా కంపల్సరీ కట్టుకుంటాను. ఇలా ప్రసాదం అయితే చేసుకున్న తర్వాత ఇక పూజ రూమ్లో కూడా పూజ స్టార్ట్ చేసుకున్నాను. చాలా తృప్తిగా ఈరోజు కనకధార స్తోత్రం మాత్రమే చదువుకున్నానండి. ఎవ్రీ ఫ్రైడే నాకు పూజ కొంచెం టైం పడుతుంది, నిదానంగా బుక్ చదువుకుంటాను. 1.5 అవర్ 2 అవర్స్ కూడా పడుతుంది ఫ్రైడే రోజు. ఇలా కుంకుమార్చన చేసుకోవాలన్నా కూడా కుంకుమ పూజ కూడా చేసుకుంటాను లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకుంటూ. సో ఫ్రైడే పూజ ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత రెడీ అయిపోయాను. రెడీ అయ్యి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను అనమాట. పూలు ఇంతవరకే ఉన్నాయి నా దగ్గర, సో ఉన్న వరకే పెట్టుకున్నాను. రోజ్ ఫ్లవర్స్ అన్ని కలర్స్ కలిపి 1 kg తెచ్చుకున్నాను. ఆ పూలే పెట్టుకున్నాను అనమాట. ఫ్రైడే కాబట్టి డోరుకు కూడా ఓం, స్వస్తిక్, త్రిశూలం ఇలా గంధము బొట్లతో అయితే రాసుకొని బొట్లు అయితే పెట్టుకున్నాను. ఇక రెడీ అయిపోయాను. రెడీ అయిన తర్వాత వీడియో ఏం తీసుకోలేదు. డైరెక్ట్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం క్లిప్ అయితే తీసుకున్నానండి. లలిత అమ్మవారిని అయితే ఇలా అలంకరించారు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా అమ్మవారు అయితే చక్కగా. ఇక అందరము సహస్రనామం స్టార్ట్ చేసి లలిత సహస్రనామం అయితే చదువుకున్నాము. అలా ఇంకొన్ని కూడా చదువుకున్న తర్వాత లంచ్ చేసేసి ఇంటికైతే వచ్చాము. ఇంటికి వచ్చేసరికి టెడ్డీ కూడా ఇంటికి వచ్చింది. సో తను ట్యూషన్కి అయితే అటెండ్ అయిందనమాట. క్లాస్లో ఉందని చెప్పి నేను ఇక శారీ కూడా చేంజ్ చేసుకోలేదు. ఇదే శారీ అయితే నేను కట్టుకున్నాను. ఆల్రెడీ మీరు వీడియోలో అయితే చూస్తున్నారు. ఎవ్రీ ఫ్రైడే మస్ట్ అండ్ షుడ్ శారీ అయితే కట్టుకుంటాను. నాకు అంత ఇష్టం అసలు శారీస్ అంటే. ఇక కౌంటర్ టాప్ అంతా కూడా ఇలా సర్దుతూ ఉన్నాను. మార్నింగ్ గిన్నెలన్నీ కూడా సర్దలేదన్నమాట. ఇక బయట వాష్ చేసి పెట్టున్నాను కదా, అవి లోపలికైతే తెచ్చుకొని అన్నీ సర్ది పెట్టుకుంటున్నాను 1 by 1. ఈరోజు డస్టింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేయలేదు నేను. డస్టింగ్ ఎక్కడిదక్కడ ఉంది. అలాగే ఇల్లంతా ఒకసారి సర్దుకొని వెళ్ళాను. బెడ్రూమ్స్ అయితేనేమి, కిచెన్ కూడా చూసారు కదా ఎంత నీట్గా ఉంది. కొన్ని వెజల్స్ ఉన్నాయని చెప్పి అవి కూడా వాష్ చేసేసి అలా పక్కన అయితే పెట్టేసి వెళ్ళాను. ఎందుకంటే వచ్చిన తర్వాత మనం ఆరాంగా కొంచెం సేపు అయినా ప్రశాంతంగా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళే ముందే ఇంట్లో పనులన్నీ కూడా ఫినిష్ చేసుకొని వెళ్ళామనుకోండి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ డే రోజు కూడా నాకు ఇంట్లో పూజ ఉంది కాబట్టి ఎర్లీగా మనం నిద్ర లేచామనుకోండి దాదాపు మనకు ఆన్ టైంకే వర్క్స్ అన్నీ కూడా అయిపోతాయి. సో దట్ అందుకే అనమాట ఇలాంటప్పుడు ఎర్లీగానే నిద్ర అనేది లేస్తాను. కౌంటర్ టాప్ మీద ఉన్న గిన్నెలన్నీ కూడా సర్దేసుకున్నానండి నీట్గా. ఇప్పుడు కిచెన్ కౌంటర్ టాప్ చాలా నీట్గా ఉంది కాబట్టి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. డిన్నర్ కూడా ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు చపాతీ అండ్ పాలక్ పన్నీర్ చేద్దాం అనుకుంటున్నాను. పన్నీర్ ఫ్రిడ్జ్లోంచి తీసి బయట అయితే పెట్టున్నాను. ఇది వచ్చేసి పాలకూర అనమాట. ఒక్కసారి వేడి నీళ్ళల్లో వేసి తీసేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. సో నేను ఎలా పాలక్ పన్నీర్ చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా చపాతీ పిండి అయితే కలిపి పక్కన పెట్టానండి. ఒక ప్యాన్ పెట్టుకున్నాను. లైట్గా గీ యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకున్నాను పన్నీర్ని. అలాంటప్పుడు సాఫ్ట్గా వస్తుంది పన్నీరు. అలాగే అదే ప్యాన్లో టమాటో, జీడిపప్పు, ఆనియన్, చెక్క, లవంగ, ఇలాచి వేయించుకున్న తర్వాత కొంచెం దగ్గరకు అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఆ పేస్టే కాకుండా పాలకూర కూడా వెనీళ్ళల్లో వేసి తీసాం కాబట్టి ఒకసారి మిక్సీలో అయితే వేసుకోవాలి. సో ఇలా ఇంకొక కడాయి తీసుకొని అందులో కొంచెం నూనె వేసుకున్నాను. నూనె కానీ గీ కానీ బటర్ కానీ ఏదైనా పర్వాలేదండి. అందులో కొంచెము జీలకర్ర, బిర్యానీ ఆకు వేసుకున్నాను. అవి రెండు ఊరికనే వేగిపోతాయి కాబట్టి అందులోకి ముందుగా పాలకూర కూడా మిక్సీ పట్టుకున్నాను కదా, పాలకూర పేస్ట్ కూడా వేసుకోవాలి. పాలకూర వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత
జీడిపప్పు, టమాటో, ఆనియన్, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు అన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం పసుపు, కారం యాడ్ చేసుకొని పన్నీర్ ముక్కలు వేసి ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. లిడ్ క్లోజ్ చేశారనుకోండి త్వరగా ఉడికిపోతుంది. ఆల్రెడీ పన్నీర్ని గీలో కొంచెం రోస్ట్ చేసుకున్నాం కాబట్టి వెంటనే సాఫ్ట్ అయిపోతుంది. ఇక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోకి గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, అలాగే కసూరి మేతి కూడా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అడుగంటకుండా కలిపేసుకోవాలి మొత్తము. కసూరి మేతి కూడా యాడ్ చేసుకున్నానండి. ఫైనల్గా గరం మసాలా కూడా వేసుకున్నాం కాబట్టి 10 మినిట్స్ ఉడికించారంటే రెడీ అయిపోతుంది కర్రీ. కర్రీ ఉడికింది కాబట్టి ఈలోపు చపాతీలు కూడా ఫినిష్ చేసేస్తున్నాను. హాయ్ అండి, నేను గుంటూరు ఎగ్జిబిషన్లో సంక్రాంతి టైంలో తీసుకున్నాను కదా బ్లాక్ బీడ్స్, చూయించమన్నారు కాబట్టి చూయిద్దాము అనేసి అనుకుంటున్నాను. డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాను ఒక 2. సో స్టిచ్చింగ్ అయితే ఇచ్చున్నాను, నా దగ్గర లేవు అందుకని. అండ్ ఒక శారీ కూడా ఇచ్చున్నాను, దాని బ్లౌజ్ కూడా ఇచ్చాను అనమాట స్టిచ్చింగ్ దగ్గర. ఒక మెటీరియల్ అండ్ శారీ తీసుకున్నాను. అవి 2 నేను ఇప్పుడు నా దగ్గర లేవు కాబట్టి చూయించట్లేదు, బట్ బ్లాక్ బీడ్స్ అయితే చూయిస్తాను. ఇప్పుడు నేను వేసుకున్న బ్లాక్ బీడ్స్ అయితే ఒకటి తీసుకున్నానండి. ఇలా వచ్చింది, లైట్ గ్రీన్ కలర్ వచ్చింది అండ్ మిడిల్లో స్టోను, చుట్టూ వైట్ స్టోన్స్. ఇవి ఇలా శారీస్ మీదకైతే చాలా బాగుంటాయి. ఆల్రెడీ నా దగ్గర టాప్స్ ఉన్నాయన్నమాట, ఇయర్ రింగ్స్. సో అందుకని ఇయర్ రింగ్స్ ఏం తీసుకోలేదు, వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ బట్ నాకు నచ్చలేదు. ఇది వచ్చేసి 200 రూపీస్ అంతే. ఇదండి నేను తీసుకున్న వాటిల్లో నా ఫేవరెట్ వచ్చేసి ఇంకొక బీడ్స్ అనమాట. యాక్చువల్గా 2 పూసల్లాగా తీసుకున్నాను, 2 వచ్చేసి బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను. ఇదనమాట ఇప్పుడు ట్రెండింగ్ కదా, ఇలా క్రిస్టల్స్ అండ్ బాల్స్ వచ్చాయి గోల్డ్ కలర్. ఇక్కడ వచ్చేసి తీగ వస్తుంది. మనము ఇలాంటి కవర్స్లో సేఫ్ చేసుకున్నన్ని రోజులు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి. కలర్ ఏమీ చేంజ్ అవ్వవు. దీని కాస్ట్ వచ్చేసి 200 రూపీస్. యాక్చువల్గా క్రిస్టల్స్ అనేవి మనం శారీస్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా చాలా బాగుంటాయి. నాకు ఇందులో మెయిన్గా నచ్చింది ఏంటంటే ఈ లాకెట్ ఉంది కదా, రిమూవ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఇచ్చాడు కాబట్టి లింక్, సో రిమూవ్ చేసుకోవచ్చు. శారీస్ మీదకైతే వేసుకోవచ్చు, డ్రెస్సెస్ మీదకి అలా సింగిల్గా వేసుకున్నా కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈసారి వేసుకున్నప్పుడు చూపిస్తాను మీకు. ఇది కూడా అంతే 200. ఇంకోటి టెడ్డీ కోసం తీసుకున్నాను. ఇదిగోండి ఇలా. యాక్చువల్గా ఇలాంటివి చిన్న చిన్నవి గోల్డ్లో తీసుకోవచ్చు, బాగుంటాయి. బట్ ఇప్పుడు గోల్డ్ ప్రైజెస్ చాలా ఉన్నాయి. ఇలా తీసుకోవాలి అంటే 6-7 గ్రామ్స్ అయినా మనం పెట్టాల్సి వస్తుంది. ఇదిగోండి ఇది పిల్లలకైనా బాగుంటుంది. టెడ్డీగానే తీసుకున్నాను నేను యాక్చువల్గా, లేదంటే మనం వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ శారీస్ మీద. ఇలా బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కదా, అవి తీసేసి వేసుకుంటే ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. సో ఇదన్నమాట ఒకటి. ఇది 400 అలా వేశారు. ఇంకొకటి డాలర్ పెండెంట్ అండ్ బీడ్స్, ఇదన్నమాట. ఎందుకండి ఇవి కూడా ఇలా శారీస్ మీదకైతే బాగుంటాయి. ఇవన్నీ రైస్ బాల్స్ లాగా వచ్చాయన్నమాట. కింద వైట్ కలర్ పూసలు, ఈ గుత్త పూసలు లాగా వచ్చాయి, చాలా బాగున్నాయి. డాలర్ నచ్చింది నాకు. మీకు వేసుకొని చూపిస్తాను ఒకసారి. ఈ గ్రీన్ కలర్లోనే ఈ 2 తీసుకున్నాను. ఇప్పుడు ట్రెండింగ్ కదా ఈ కలర్, సో ఇలా ఉంటుంది. ఈ 4 అయితే తీసుకున్నాను. 2 పూసలలో తీసుకున్నాను, 2 వచ్చి బ్లాక్ బీడ్స్లో తీసుకున్నాను. ఇదన్నమాట తీసుకున్న కలెక్షన్ నాది.
ఈ 4 మీకు ఏవి నచ్చాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా 2-3 రోజుల కిందటే చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు, ఒక పనులు డైలీ. బట్ నేనేంటంటే మండే, వెనస్డే, ఫ్రైడే కంపల్సరీగా ఎట్టి పరిస్థితిలో వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అలాగే మీకు వీడియోస్ నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి. ఎలా అంటే లైక్ చేయండి వీడియోని, సో దట్ ఇంకొంతమందికి మన వీడియోస్ రీచ్ అవుతాయి. హైప్ అని కూడా ఉంటుంది కాబట్టి పాయింట్స్ ఇవ్వండి మీకు వీడియో నచ్చితేనే. ఇదన్నమాట వీడియో. ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.